ఎక్కువగా ఉండి ప్రార్థన చేయాలి. ఇంకా పలు చోట్ల రాయబడి ఉంది, పట్టుదలతో ప్రార్థన చేయండి, ఆసక్తితో ప్రార్థన చేయండి, విడువక ప్రార్థన చేయండి, విసుకక ప్రార్థన చేయండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అని బైబిల్ గ్రంథంలో ప్రార్థన గురించి వ్రాయబడి ఉన్నది. మొత్తానికి మనకు ఈ ఆత్మీయ ప్రయాణంలో ఈ దరి నుంచి ఆ దరి చేరాలి అని అంటే మనకు అవసరమైంది ఏంటి? ప్రార్థన. నేను అందుకే ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి మందిరంలో ప్రార్థన చేయండి. ఖాళీగా సమయాన్ని పోగొట్టుకోవద్దు. ఇంటికాడైనా ప్రార్థన చేసుకోండి, వచ్చి మందిరంలో ప్రార్థన చేయండి. ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే సాతాను శోధనలను అంతగా జయించగలుగుతాము. తక్కువ ప్రార్థన చేస్తే శోధనల మయం అయిపోతాం. ఇప్పుడు ప్రార్థన ఎవరికి వారుగా చేయాలి. నా కోసం ప్రార్థన చేయండి అన్నయ్య, అక్క నా కోసం ప్రార్థన చేయి, అమ్మ నువ్వు నా కోసం ప్రార్థన చేయి. ఇట్లా ప్రాధేయపడటం, విన్నవించుకోవటం సహజం. అడుగుతూ ఉంటాం, అడగటం మంచిదే. మరి నువ్వు ప్రార్థన చేయవా? వాళ్ళని ప్రార్థన చేయి, వీళ్ళని ప్రార్థన చేయి, పాస్టర్ గారు నువ్వు ప్రార్థన చేయి అని అడుగుతున్నావు, మంచిదే. మరి నువ్వు ప్రార్థన చేయవా?